ప్రభువును మీ అందరికి వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ కేఫా అనే వ్యక్తి కనబడతాడు. దయచేసి కొద్ది నిమిషాలు నా వైపు వినాలి. మీరు వేరైతే రాసుకోవచ్చును. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కేఫా అనేటటువంటి ఒక పరిచారకుడు, అపోస్తలుడు మనకు కనబడతాడు. కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని అని అంటాడు. అయ్యా ఓకే, సౌండ్ బాగుంది, కూర్చోండి, వచ్చి కూర్చో. ఇంకెవరు ఉన్నారా? మా బైబిల్ తిప్పొద్దు, పేపర్స్ తిప్పొద్దమ్మా. కొద్ది నిమిషాలు ఈ విషయాలు పంచుకొని మా అందరూ వినాలి. వీళ్ళెంత త్వరగా ముగించుకొని వెళ్ళిపోదాం. ఎండలు ఎక్కువ ఉన్నవి. దయచేసి కొద్ది నిమిషాలు దేవుడు నాకు ఇచ్చిన ఈ విషయాలు మీతో పంచుకుంటాను. కొద్ది నిమిషాలు విందాం. దేవుని యొక్క దృష్టిలో మనం అందరము ఉన్నాము. ఒక్కొక్క పని కొరకు మనం నియమించబడ్డాము. ఒక్కొక్క పని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనము అడిగితే, ఆయన చిత్తం కొరకు అడిగితే ఆయన మనతో మాట్లాడతాడు. ముందు నేనైతే నా ఇష్టానికి త్రాగుడుకు బానిస అయినను, తర్వాత జర్దా పాన్లు తింటూ స్నేహితులే ముఖ్యం అనుకుంటూ దేవుని యొక్క ఆలోచన నాకు లేదు. తర్వాత మరణాలు తప్పినవి. ఆ తర్వాత దేవుడు నాకు దొరికినాడు. తర్వాత ఉపవాసంలో మాట్లాడుద్దామా భయపడినండి. ఉపవాసం తర్వాతనే దేవుని చిత్తం ఏంటో నాకు దేవుడు బయలుపరిచినాడు. ఉపవాసాన్ని బట్టి లేదా మొండిగా నా నిర్ణయాల్లోనే నేను ఒకవేళ ఉండుంటే దేవుని చిత్తానికి వేరుగా నా ప్రయాణం ఉండేది. దాన్ని బట్టి నా దేవునికి మహిమ లేదు. ఒకరోజు ఆయన ఎదుట నేను తలదించుకొని సిగ్గుపడవలసినది. ఎందుకు? నా తండ్రి, నా దేవుని యొక్క చిత్తము నేను ఎరుగుండుట అది నాకు ధన్యత. కాబట్టి ఉపవాసంలోనే దేవుని యొక్క స్వరము నాకు వినబడి నా పని కొరకు, నా పరిచర్య కొరకు నేను ప్రత్యేకించినను. కాబట్టి నా కొరకు నువ్వు నిలబడమని ఆ మాట నాకు మేలైంది. దాన్ని బట్టి దేవుని చిత్తంలో ఉండాలని ఆశపడినాను. దేవుని కృప అందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశము, చిత్తం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉపవాసం చేసే వారి విషయంలో దేవుడు వారి స్థిరపరచాలి. ఇక ఎవరిని మనము ఏ విధంగా అంచనా వేయలేము, అది దేవుడు మాత్రమే నిర్ణయిస్తాడు. నా విషయంలో అయితే నా కుటుంబము లేదా నా స్నేహితులు స్థిరంగా ఉంటాడని విషయం కానీ, దేవుని కొరకు నిలబడతాడని కానీ ఎవరు అంగీకరించలేదు. నా విధానం, నా ప్రవర్తన అట్లా ఉండేది. కానీ దేవుడే నన్ను మలిచినాడు. ఈ వాక్యమైన సరిచేసింది. ఈ 40 days ఉపవాసంలో ఉన్న పిల్లలు వారు చదువుతున్న వాక్యాన్ని బట్టి దేవుడే వారిని సరిచేయాలి. మానవ రీతిగా మనము వారు నడిపించేంత వరకే కానీ వారు స్థిరపరచబడడం అనేది దేవుని యొక్క చిత్తంలో ఉంది. ఉపవాస ప్రార్థనలు ప్రతి మనిషిని దేవుని వైపు తిప్పుతుంది. దేవుని యొక్క నిర్ణయాల వైపు, దేవుని యొక్క ఉద్దేశాల వైపు ఉపవాస ప్రార్థనలు దేవుడు మనిషిని సరిచేస్తాడు. ఉపవాస ప్రార్థనలు మనిషికి మేలు. కాబట్టి గలతీయులకు రాసిన 2:11లో ఇటువంటి అనుభవంలో ఉన్నటువంటి కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను అంటాడు పౌలు. కాబట్టి ముఖాముఖి అతన్ని ఎదిరించి తిని అని ఈ గద్దించే విషయము, ఎదిరించే విషయము ఒక వ్యక్తి అంగీకరించేంతసేపు లేదా నేను పొరపాటు చేస్తున్నా, నా ప్రవర్తన బాగులేదని ఒక వ్యక్తి అంగీకరించినంతసేపు ఆ మనిషి తన ఇష్టానికి వెళ్ళిపోతుంటాడు. దేవుడు కూడా మౌనంగానే ఉంటాడు. అంటే కనబడుతున్నటువంటి కేఫా పౌలు ఎదుట ఆ పై వచనంలో రాయబడి ఉంది. కేఫా గురించి, యోహాను గురించి, యాకోబు వారు స్తంభాల్లాగా ఉన్నారంట. పరిచర్యలో పిల్లర్ల వలె ఉన్నారు. స్థిరంగా వాళ్ళు నిలవాలని వారి పట్ల దేవునికి ఉన్నత ఉద్దేశం ఉన్నది. ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశం ఉంటుంది. నా మరణాలు తప్పినాయి కాబట్టి
నేను నా దేవునికి కృతజ్ఞుడినై ఉండాలి. ఆయన నన్ను ఏ రీతిగా ఆయన పనిలో వాడుకుంటే ఆ రీతిగా నేను ముందుకు సాగడం, అదొక్కటే నా పని, నా బాధ్యత. లేదంటే ఇప్పటికీ నేను జ్ఞాపకంలో లేకుండేవాడిని. నా కుటుంబంలో అయినా, నా స్నేహితుల వారిలో అయినా నేను ఉన్నా అంటే దానికి కారణం దేవుడే. ఇక్కడ చాలామంది మరణాలు తప్పించబడ్డవి, దానికి కారణం దేవుడు మాత్రమే. దేవుని యొక్క ఉద్దేశంలో అందరూ ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఇక్కడ కేఫా యూదుడు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఎన్నుకోబడ్డవాడు. ఆ వ్యక్తి అంతియోకుకు వచ్చినప్పుడు అన్యులతో సహవాసం చేస్తున్నాడు. పోయిన వారంలో సంఘం విషయమై నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అంటాడు సాక్షులుగా లేరు అని. సాక్షులుగా ఒకవేళ ఉండుంటే సంఘానికి అంటుగడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈ పరిచర్య, ఈ సంఘానికి అంటుగడ్డవారు వారు అధికముగా అయ్యేవారు అని. ఎవరికి వాళ్ళు వాక్యానికి తగ్గట్టు సాక్షులుగా నిలబడితే, మీ గురించి మీరు ఇస్తారేమో సాక్ష్యం, కానీ మీ గురించి ఇంకొకరు ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యము మన గురించి ఫలింపు లేనిదిగానే ఉంటుంది. మన లోపాలు, మన పొరపాట్లు, మన అతిక్రమములు ఇవన్నీ కూడా బయట చూసేవారు మన విషయమే సాక్ష్యం ఇస్తారు. దేవుడు చెప్తున్నది, మనము ఈ పరిచర్యలు ఇంకా ఫలించకపోవడానికి, మనల్ని బట్టి ఏ ఒక్కరు రాకపోవడానికి మీ సాక్ష్యం బాలేదు అని. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయము. సాక్ష్యము కాపాడుకో, సాక్షిగా ఉండు, అప్పుడు నిన్ను బట్టి దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తును ప్రజలు వెంబడించడానికి ఆయన మాట, ప్రవర్తన అని క్రియలు బాగున్నవి. అందుకే జన సమూహము ఆయన వెంబడించింది. ఆయన సవాల్ చేస్తున్నాడు, నాలో పాపం ఉంటే రుజువు చేయమని. ఇక్కడ సంఘానికి ఇంతేమంది ఎందుకుంటున్నాం గత కొన్ని సంవత్సరాల కంటే సంఘానికి వచ్చేవారు వారి సాక్ష్యము పోగొట్టుకొని మనుషుల ఎదుట హేళనగా ఉన్నందుచేత ఏ ఒక్కరు ఈ దేవుని నిన్ను అంగీకరించి రావడానికి ఇష్టం లేదు. ఇక్కడ కేఫా కూడా అదే స్థితిలో ఉన్నాడు. నువ్వు యూదుడవై ఉండి యూదుల్లా కాక అన్యజనులతో ఎందుకు సహవాసం చేస్తున్నావు, అన్యజనులతో ఎందుకు భోజనం చేస్తున్నావు అని పౌలు కేఫా గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయనను ముఖాముఖిగా ఎదిరించిన అంటాడు. కేఫా గురించి ఆ పై వచనం రాయబడింది, ఆయన ఒక సంఘానికి పరిచర్యలో స్తంభముగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య ఆయన ద్వారా బలముగా జరగాలి. అటువంటి వాడు తన క్రమాన్ని మర్చిపోయినాడు, బాధ్యత మర్చిపోయినాడు. ఆ బాధ్యత మర్చిపోయి అన్యులతో సహవాసం, వారితో భోజనం చేయడం తప్ప అంటే, భోజనానికి ముందు మన కుటుంబాలలో మర్యాద ఉంటుంది. భోజనానికి ముందు మర్యాద చేస్తారు, ఆ మర్యాద తర్వాత భోజనం ఉంటుంది, ఆ భోజనం తర్వాత బయటికి వస్తాయి అన్ని విషయాలు. ఇది మన కుటుంబ ఒక విధానాలు. భోజనం తింటావా అంటే ఫస్ట్ మర్యాద చేయాలి. ఇంటికి వచ్చే వారికి భోజనానికి ముందు మర్యాద ఉండాలి, ఆ మర్యాద తర్వాత భోజనం ఉండాలి, భోజనం తర్వాత గొడవ ఉండాలి. ఇది ఎందుకు పౌలు అన్యులతో కలిసి నువ్వు ఎందుకు భోజనం చేస్తున్నావు అని. అన్యుల ఒక ప్రవర్తన ఇదే. భోజనానికి ముందు వారు మందు తాగుతారు, ఆ తర్వాత భోజనం చేస్తారు, ఆ తర్వాత హృదయాంతరంలో విషయాలన్నీ మాట్లాడుకుంటారు. అవి గొడవలు, సమస్యలు. కేఫా ఎందుకు తన పిలుపును మర్చిపోయినాడు, తన బాధ్యత మర్చిపోయినాడు. యూదుడను అని, దేవుని సేవకుడునని, లేదా అపోస్తలుగా పిలువబడ్డా అనే విషయం ఎందుకు కేఫా మర్చిపోయినాడు. దయచేసి అందరికీ చెప్తున్నాను, దేవుని యొక్క ప్రణాళికలోనే మనము, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని ఏర్పాట్లో ఉన్నాము. కాబట్టి మన గురించి దేవుని దగ్గర ప్రతిదినము ప్రార్థించాలి, దేవుని సహాయం అడగాలి. నీ బాధ్యతను మరవద్దు. ఏంటి? ప్రతి ఉదయము వాక్యం చదివే విషయము, ప్రతి ఉదయము ప్రతిరోజు ప్రార్థించే విషయము, ఇది నీ బాధ్యత. ఈ బాధ్యత మరిచి తిరిగినప్పుడే దేవుని సేవకుడైనా, చూస్తున్న వ్యక్తులైనా మనల్ని గద్దించాల్సి వస్తుంది.
అది ఒకవేళ లోబడకపోతే తిరస్కారాలు అవుతాయి, గొడవలు అవుతాయి. అది ఎవరైనా, భార్య అయినా, భర్త అయినా, తోటివారైనా. మన బాధ్యత ఏంటి? ప్రతి ఉదయం కూడా దేవుణ్ణి సమీపించాలి, వాక్యము, ప్రార్థన, ఇది నీ బాధ్యత. అప్పుడు దేవుని చిత్తం కొరకు నువ్వు అడిగితే అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నిన్ను మంచి పాత్రగా మలిచి సాక్షిగా నిలబెడతాడు. అందరూ పరిచయం చేసే అవసరం లేదు. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ క్రమాన్ని బట్టి మనుషులు ప్రభు వైపు తిరుగుతారు. దేవుడు అదే కోరేది. కానీ కేఫా అది మర్చిపోయినాడు. యూదుడను అని, క్రీస్తువాడనని, నేను దేవుని సేవకునని మర్చిపోయి అన్యజనులతో సహవాసం చేయడము పౌలుకు కోపాన్ని కలిగించింది. నువ్వు అపరాధివి అన్నాడు. ఈ మాట బాధ కలిగించింది. అపరాధివి అనే మాట ఏంటి? నువ్వు దోషివి, నువ్వు పాపములో ఉన్నావు, దేవుని గాయపరుస్తున్నావు. కేఫా అంటే రాయి, దేవుని కొరకు నిలబడ్డవాడు, స్తంభము గుండవలసిన వాడు అన్యజనులతో సహవాసం చేయడము ఎందుకు? ఈ దుస్థితి, శరీర సంబంధమైన ఆలోచన ఎందుకు? కేఫా యోధుడు, పరిచర్య కోసం నియమించబడిన వాడు, తన పని, తన బాధ్యత మర్చిపోయినాడు. అన్యజనులతో కలిసి భోజనము, వీటన్నిటిని బట్టి 14 వచనం రాయబడింది. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పింది ఏమనగా, నువ్వు యూదుడవై ఉండి యూదుల వల్ల లేక కాక అన్యజనుల వలెను ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవాళ్ళని ఎందుకు బలవంతం చేస్తున్నావని. నువ్వు యూదుడవై ఉండి యూదుల్లా కాక అన్యజనుల వల్లే ప్రవర్తిస్తూ అన్యజనులను యూదుల్లాగా మారమంటున్నావు. ఇది నీకు న్యాయమా అంటున్నాడు. ప్రవర్తన బాగుండదు, కానీ దేవుని నమ్ముకో అని చెప్తాం, చర్చికి రమ్మని చెప్తాం. అదే కేఫా విషయంలో ఇదే విషయాన్ని పౌలు ఎత్తి చెప్తున్నాడు. నువ్వు యూదుడవు, యూదునిగా ఉండాలి. అయితే నువ్వు అన్యజనులతో స్నేహం చేస్తూ వారిలా ప్రవర్తిస్తూ అన్యజనులనేమో క్రీస్తు వైపు రమ్మని చెప్తున్నావు. మనుషులు నమ్ముతారా? మనిషి అంగీకరిస్తారా? ఏ వ్యక్తి అయినా నీ మాటను అంగీకరిస్తారని పౌలుకు అది బాధ అనిపించిందేమో. చిన్న విషయమేనా ఇది? చాలాసార్లు చదువుకున్నాం కదా. చిన్న విషయమే, అమ్మ పడుకోకూడదు అక్క, తెలిసి వినాలి. ఎందుకు నియమించబడ్డము సంఘంలో, దేవుని చిత్తం ఏంటి నా పట్ల అనేది నీకు శ్రద్ధ లేకపోతే, నీకు బాధ్యత లేకపోతే దేవుడు కూడా నీకు ఏ పని అప్పచెప్పడు, ఏ వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని చెప్పడు, సంఘ అవసరతల కొరకు ప్రార్థన చేయమని చెప్పడు, నీ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని చెప్పడు దేవుడు. నువ్వు అడిగినప్పుడే దేవుడు నీకు బాధ్యత ఇస్తాడు. ఆ బాధ్యత ఇచ్చినప్పుడు నువ్వు పనిలో ఉన్నప్పుడు మనిషి శ్రద్ధగా ఉంటాడు. పని లేకపోతే సోమరులకు ఉంటాం. నీకు అర్థం కావాలి. ప్రతిదినము ప్రార్థన వాక్యం ఉంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావు, దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. వాక్యం ప్రార్థన లేకుండా సోమరులకు ఉంటే దేవుడు కూడా ఏ బాధ్యత, సోమరులకు పని అప్పచెప్తామా? ఎవరైనా పని చెప్తామమ్మా? మీకు తెలుసు, సోమరిగా ఉండేవారు, బద్ధకంగా ఉండేవారికి పని ఎవరైనా అప్పచెప్తారా? మనుషులమైన మనమే పని అప్పచెప్పము. దేవుడైతే ఇంకా దగ్గరికి రాడు. అదే కేఫా పరిస్థితి. అది గద్దింపు మేలే కదా మనిషికి, గద్దింపు అవసరమా? కాబట్టి పౌలు నుంచి కేఫాకు గద్దింపు, క్రమము పౌలును బట్టి కేఫా నేర్చుకున్నాడు.